ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల ఇసుకవలనను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ దేవుని ఆశీర్వాదం ఎన్ని రకాలుగా ఉంటుంది అని వివరిస్తూ దేవుడు చెప్తూ వచ్చాడు. అందుకని దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా కౌంట్లెస్గా ఉంటాయంట. అవి మనం నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల వల్ల ఎప్పటికీ మనం వాటిని లెక్క పెట్టలేము. అన్ని దీవెనలు ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఈ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న 3 మాటలు. ఒకటి ఆశీర్వదించి అంటున్నాడు, రెండవది చూస్తే విస్తరింపచేసి అంటున్నాడు, మూడవది స్వాధీనపరచుకొనజేసి అంటున్నాడు. అక్కడ దేవుడు నిజంగా ఆ మాట చూస్తే ఆశీర్వాదం అనేది ఫస్ట్ బిగినింగ్ అనమాట. ఆ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత దాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు, ఎంతో పెద్దదిగా చేస్తాడు. వెంటనే దాన్ని మూడవదిగా మన స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, మన జీవితంలో మరి ఇలాగ చేయగలడు. అందుకని అబ్రహాం జీవితంలో అది చేశాడు, మన జీవితంలో కూడా చేస్తాడు. అయితే ఇక్కడ ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాం ఇవ్వటానికి ఒక కారణం ఉంది. ఆ పైన వచనాల్లో అబ్రహామును దేవుడు ఏదైతే అడిగాడో అది దేవుడు ఇచ్చేశాడు. నిజంగా ఆశీర్వాదానికి మూలం ఏంటంటే దేవుడు అడిగింది మనం ఆయనకి ఇవ్వాలి, మనం ప్రేమించేది ఆయనకి ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ఆయనను ఎక్కువగా మనం ప్రేమించాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, మనల్ని స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాడు. ఎట్లాగా అంటే చెప్తున్నాడు, భూలోకములోని వంశములన్నీ కూడా ఈరోజు మరి ఒక వ్యక్తి దీవించబడుతున్నాడు అంటే ద సోర్స్ ఆఫ్ అబ్రహామును బట్టే ఆ ఆశీర్వాదం, దీవెన. ఈరోజు మనల్ని కూడా మనం ఎక్కడైతే ఉన్నామో వాళ్ళకి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. మన ఆఫీసులో మనల్ని బట్టి ఆశీర్వాదం, మన ఉద్యోగంలో మనల్ని బట్టి ఆశీర్వాదం, మన కుటుంబంలో మనల్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా చెప్పాలంటే మన జీవితంలో ఉన్న నష్టాలు, కీడులు, బలహీనతలు, సమస్యలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి దేవుడు ఆశీర్వాదం ఎలాంటిదంటే అదొక ఎక్స్ప్లోజన్ లాంటిది. ఇంకా చెప్పాలంటే అది ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. రెండవది చూస్తే విస్తరింప చేయటం అనేది ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ అనేది ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలియదు. అంతేకాదు స్వాధీనపరచుకోవటం అనేది ఎక్స్పాన్షన్గా, మరి EEE, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ EEE. అట్లాగే మరి నిన్నటి దిన వాక్యంలో కూడా మరి మనం చూస్తూ వచ్చాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక అతన్ని గనపరిచెదనని 3 చూసాం. RRR. మొట్టమొదటిది అతన్ని తప్పించేదను, రిస్క్యూయింగ్, దేవుడు ఎంత కష్టమైనప్పటికీ తప్పిస్తాడు. రెండవది గనపరచెదను, రివార్డింగ్ మనం చూసాం. మూడవది ఉత్తరం ఇచ్చేదను, రిప్లయింగ్. అక్కడ RRR, ఈరోజు EEE. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఎక్స్ప్లోజ్ చేయగలడు, అంతేకాదు ఎక్స్టెండ్ చేయగలడు, ఎక్స్పాండ్ కూడా చేయగలడు. అలాగే దేవుడు మన చిన్న విషయాలైనా, మనకున్న చిన్న జీతమైనా, మనకున్న కొద్దిగా ఉన్నదైనా దాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతవరకు చేయగలడంటే మరి ఆ 2 విషయాలు ఎంత బాగున్నాయి అంటే ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు. అంతేకాదు దావీదు అంటాడు, ఆ ఉపకారాలు, ఆ తలంపులు లెక్క పెట్టాలంటే తల వెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని కార్యాలు మరి దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దిగులు పడకుండా, భయపడకుండా
మరి దేవుడు మనం నడిపిస్తానన్న ఆ మాటను ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువే మనకి సహాయం చేస్తాడు. మనకున్నది కొంచెమైనా అది సరిపోయేటట్టు చేస్తాడు. అది తక్కువన్నా ఎక్కువగా చేస్తాడు, సమృద్ధిగా చేస్తాడు, ఇంకా అది మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు. దేని గురించి దిగులు పడక, చింతపడక, ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగించేసి, ప్రతి కష్టాన్ని ప్రభువుకు మనం అప్పగించినప్పుడు ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించి మరి ఈ 3 విషయాలు మన జీవితంలో జరిగించినట్లుగా ప్రభు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి దీని వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా, అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాంను ఎలాగైతే ప్రభువా ఒకటి ఆశీర్వదిస్తానన్నారు, రెండోది అక్కడితో వదిలేయలేదు, ఆ ఆశీర్వాదాన్ని విస్తరింపజేస్తానన్నారు. అంత మాత్రమే కాదు, ఆ విస్తరించింది మాకే స్వాధీనపరుచుకునేటట్లు చేస్తానన్నారు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించడంలో కూడా ఇంత శ్రద్ధ తీసుకున్నారు, మమ్మల్ని దీవించడంలో కూడా ఇంత బాధ్యత తీసుకున్న దేవా, నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ దినమంతా కూడా ప్రభువా ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులు ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా మీరే సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెలాంటి బాధల్లో, కష్టల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, అక్కరలో ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా ప్రభువా మీరు కనికరించి కృప చూపమని ప్రార్థన చేస్తూ మీకే ప్రభువా వందనములు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసం మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.